నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. దిస్ ఇస్ సుమిత్ర. విశాఖ ప్రైవేటీకరణ వైపే కేంద్రం మొగ్గు చూపుతోందా? మూడేళ్లుగా జరుగుతున్న నిరసనలను మోదీ సర్కార్ లెక్క చేయడం లేదా? తాజాగా విడుదల చేసిన భూముల అమ్మకం బ్రోచర్ అందులో భాగమేనా? విశాఖలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే వీటన్నింటికి అవుననే సమాధానం వస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు రైతుల నుంచి భూసేకరణ పద్ధతిలో తీసుకున్న 19,670 ఎకరాల భూములే కాకుండా నగరంలోని హెచ్బి కాలనీ, ఆటోనగర్, పెదగంటియాడ 25 ఎకరాలకు పైగానే భూములున్నాయి. వీటి విలువ ఇప్పటి ధర ప్రకారం కనీసం 1,600 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. ఈ భూములనే తాజాగా ఫ్లాట్లుగా మార్చి అమ్మకానికి పెట్టింది ఎన్బిసిసి సంస్థ. అసలు ఇప్పటికిప్పుడు భూములు అమ్మాల్సిన అవసరం ఏమొచ్చిందన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం సంస్థ పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి జరగడం లేదు. అలా జరిగితే ఈ అమ్మకం అవసరమే ఉండదంటున్నారు నిపుణులు. అంటే ఓవైపు ఉత్పత్తికి సహకరించకుండా మరోవైపు భూముల అమ్మకాలకు పాల్పడుతున్నారంటే ఇది ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయడమే అంటున్నాయి కార్మిక సంఘాలు. మరి దీనిపై కేంద్రం ఏం జవాబిస్తుంది? వేలాది మంది ఉపాధి పొందుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడం తప్ప వేరే మార్గం లేదా? ఉత్పత్తిని పెంచడం ద్వారా లాభాలు ఆర్జించే విధానాన్ని కావాలనే విస్మరిస్తున్నారా? ఈ అంశాలపైనే వాళ్ళ మీడియా డిబేట్. ఈ అంశంపై చర్చించడానికి మనతో పాటు జూమ్లో అడుగుతున్నారు వైసీపీ అధికార ప్రతినిధి తిరుత్తని వేణుగోపాల్ గారు. నమస్కారం అండి వేణుగోపాల్ గారు. నమస్తే సుమిత్ర గారు. అలాగే టీడీపీ రాష్ట్ర నాయకులు ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం అండి శ్రీనివాస్ చౌదరి గారు. శ్రీనివాస్ చౌదరి గారు, మీరు మాట్లాడండి. అంటే ఇప్పుడు కూడా వైసీపీదే ఫాల్ట్ అంటారా? ఏమంటారు అసలు మీరు? మొదట సుమిత్ర గారు, మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, వైఎస్ఆర్సీపీ నేత వేణు గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మొదట నమస్కారం. ఆంధ్రదేశం చిన్నపట్నం నుంచి విడిపోయేటప్పుడు సబ్జెక్టివ్ కరెక్షన్ 1964 మనకు కొన్ని పరిశ్రమలు వస్తే బాగుంటుందని మన ఆంధ్ర రాష్ట్ర నాయకులు ఆ రోజు ఢిల్లీలో పార్లమెంట్లో గొంతెత్తడం జరిగింది. అట్లా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలు పరిశీలించి కొన్ని స్టీల్ ఫ్యాక్టరీలు మంజూరు చేయాలని ఒక 4 స్టీల్ ఫ్యాక్టరీలు చిన్నపట్నం విడిపోయేటప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఒక నివేదిక ఇచ్చారు. ఇక్కడైతే తీర ప్రాంతము అనకాపల్లి దగ్గర విశాఖ స్టీల్ లాంటి ప్రాంతాన్ని పెట్టొచ్చు అని చెప్పి నివేదిక ఇచ్చిన తర్వాత 66లో శంకుస్థాపన చేశారు. సుమారు 64 సంవత్సరాల పోరాటం, ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అని అమృతరావు లాంటి వాళ్ళు నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించారు. నాకు తెలిసి చరిత్రలో భారతదేశంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 62 మంది ఇంక్లూడింగ్ సిపిఐ సిపిఎం సభ్యులతో సహా రాజీనామాలు చేశారు. దాదాపు 34 మంది పైన కేసులు ఉన్నాయి. ఒక 3 ఆ కాల్పులో కూడా చనిపోయారు. సో ఇంత పెద్ద ఎత్తున ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కని పోరాటం చేస్తే మనకు దక్కిన ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు. సో భావోద్వేగాలతో కూడుకునేదే కాకుండా ఆంధ్ర రాష్ట్ర మనోభావాలకు దగ్గరగా సెంటిమెంటల్ కూడా విశాఖ ఉక్కు ఆ రోజు ఇందిరాగాంధీ గారు ప్రారంభోత్సవం చేసిన తర్వాత రష్యా ఇండియా కొలాబరేషన్స్ తో ఒక నెలకి 7.3 మిలియన్ టన్నుల స్టీల్ డెవలప్ చేసే విధంగా ఎక్విప్మెంట్స్ రష్యా మనకి ఇచ్చింది. సో నాకు తెలిసి భారతదేశంలో అత్యంత నాణ్యమైన స్టీల్ తయారు చేసే దాంట్లో 2వ స్థానంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉందనేది నాకు తెలిసిన అనాలిసిస్. అయితే కురుపమ మహారాజులు 6,000 ఎకరాలు పైచిలుకు భూములు ఈ ఫ్యాక్టరీకి దానంగా ఇచ్చారు. ఇది కాకుండా రైతులు ఇచ్చారు. ఆ రైతులందరికి కూడా 25,000 పైచిలుకు భూములు ఇస్తే ఉద్యోగాలు ఇచ్చారు అదే స్టీల్ ప్లాంట్. ఇలా కాకుండా ప్రత్యక్షంగా 16,000 మంది ఉద్యోగులు, పరోక్షంగా ఒక 14,000 ఉద్యోగులు స్టీల్ ప్లాంట్ కి ఆనుకుని చిన్న చిన్న పరిశ్రమతో కలిపి 1,00,000 మంది పైచిలుకు ఉపాధి అవకాశం పొందే ఒక స్టీల్ ప్లాంట్ విశాఖలో స్థాపించారు. 1964 తర్వాత, విభజన తర్వాత, ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా అత్యధిక ట్యాక్స్ పేయర్స్ ఉండే తర్వాత ఇప్పుడు విశాఖపట్నం. ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పోల్చుకుంటే అత్యధిక ట్యాక్స్ పేయర్స్ ఉండేది విశాఖపట్నం. సో దీనికి కారణం స్టీల్ ప్లాంట్. సో ఇంత పెద్ద చరిత్ర కలిగిన విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఈరోజు బీజేపీ వారు దుర్మార్గంగా ప్రైవేటీకరణ చేయటం అనేది నాకు తెలిసి ఆంధ్రుల మనోభావాలు దెబ్బతీయటమే. ఈ పోరాటం ఇంతటితో ఆగదు.
గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చాలా సీరియస్ గా ట్రై చేసి శాసనసభలో తీర్మానం చేసి విశాఖ ఉక్కు ప్రైవేట్ వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. అప్పుడు ఆగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేక హోదాతో పాటు విశాఖ స్టీల్ కూడా ఆపుతానని చెప్పారు. మరి ఎక్కడ ఆపారు? ఆ రోజు ఎంపీలు ఇచ్చారు 22 మంది, 31 మంది రాజ్యసభతో కలిపారు. ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే పార్లమెంటులో విశాఖ స్టీల్ ని ప్రైవేట్ చేయొద్దని చెప్పి కొంతెత్తిన ఎంపీలు ఎవరైనా ఉన్నారా? ఈ రోజు చివరికి మీరు చెప్తూ ఉంటే పేపర్లో మీడియాలో వస్తుంటే ఎక్కువ భూములు బ్రోచర్లు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. సో విశాఖ ఉక్కు నష్టాల్లో కింది వెళ్ళిందని చెప్పి ఎవరు చెప్పారు? కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఎందుకు చెప్పింది? నష్టం పోవడానికి కారణమైంది ప్రధానంగా 3. ఒకటి, ఐరన్ ఓర్ వాటి కేటాయించకపోవడం. భారతదేశంలో ఛత్తీస్గఢ్ లో ఉంది, మన హైదరాబాద్ లో ఉంది. ఈ రెండిట్లో ఓరు కేటాయించకుండా విశాఖ స్టీల్ డెవలప్ అవుతుంది. 2, ప్రపంచంలోనే 2వ స్థానం రాయగలిగిన స్టీల్ తయారు చేస్తున్న విశాఖ స్టీల్ కి ప్రభుత్వం నుంచి ఎందుకు టెండర్లు తీసుకోవడం లేదు? ప్రభుత్వ భవనాలు స్టీల్ ఎందుకు యాడ్ చేయడం లేదు? అంటే కావాలనే నెగ్లెక్ట్ చేసి విశాఖ స్టీల్ నష్టంలో ఉందని చెప్పి చూపించి ఓరిని కేటాయించకుండా రాష్ట్ర ప్రభుత్వం దొంగ సంతకాలు చేసి తప్పుడు ఒప్పందాలు కుదుర్చుకొని రాష్ట్రంలో విశాఖ స్టీల్ దూరం చేయాలి చేసిన కుట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందమ్మా. దీనికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి లేఖ కూడా రాయడం జరిగింది. అసలు ఎందుకు నష్టాల్లోకి వెళ్ళింది, నష్టాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకైనా తీసుకుంటాం, ప్రైవేటీకరణ వద్దు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి లేఖ రాసిన సందర్భం ఉంది. అమ్మా, ఇప్పుడు ఈ ప్రేమ లేఖల వల్ల ఉపయోగం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 25 సార్లు రాశారు ప్రత్యేక హోదా పైన, రాష్ట్ర విభజన పైన. ఏ లెక్కకి సమాధానం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు పోయి ఢిల్లీకి ఆయన కేసులు, ఆయన వ్యవహారాలు, వ్యాపారాల కోసం కానీ విశాఖ స్టీల్ కి రాష్ట్ర ప్రజలు కాదని చెప్పి గతంలో ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు. అవి పేపర్లో కూడా వచ్చాయి. సో ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరు వెళ్ళట్ల సీఎం గారు. ఇప్పుడు విశాఖ స్టీల్ ఆపాలంటే ఒకటి, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో స్తంభం చేయాలి, ఐరన్ ఓర్ కేటాయించాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ స్టీల్ నుంచి స్టీల్ కొనాలి. 3, ఈ ప్రభుత్వ వ్యవహరిస్తున్నటువంటి ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం ముందు ఆపే. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విశాఖ స్టీల్ కోసం గొత్తెత్తకపోగా, ఎంపీలు మాట్లాడకపోగా ఈరోజు అమ్మే స్థాయికి తీసుకొచ్చారంటే ఢిల్లీకి వెళ్తున్నది ఎందుకు? మా ముఖ్యమంత్రి గారు బీజేపీ వారికి సైడ్ ఇచ్చాడా? మీరు అమ్ముకోమని చెప్పాడా? మీరు అన్నారు కదా లేఖలు రాశారని. ఈ లేఖల వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా? గతంలో తెలుగుదేశం పార్టీ, జనసేన మీరు చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశాం. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు, విశాఖలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఇప్పటికి కూడా పోరాటం చేస్తున్నారు విశాఖ స్టీల్ ప్రైవేట్ పని చేయకూడదని. సో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కేంద్ర ప్రభుత్వం అసలు ఒప్పుకోవడం లేదు, ప్రైవేట్ చేస్తానని చెప్తుంది. నష్టాల్లో ఉన్న విశాఖ ఉక్కును ఆంధ్ర రాష్ట్ర భావోద్వేగాల వ్యతిరేకంగా సెంటిమెంటల్ పాయింట్ అది. మొదట చిన్నపట్నం విడిపోయి నుంచే మనకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ఫ్యాక్టరీ కేటాయించారు. అటువంటి ఫ్యాక్టరీని దూరం చేస్తున్నాడంటే ఏంటి? బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారి మీద చికటి ఒప్పందాలు. ఈ రాష్ట్ర ప్రజల్ని తాకట్టు పెడతారా? విశాఖ స్టీల్ నమ్మేస్తారా? బీజేపీతో ఫైట్ చేయడానికి టీడీపీ సిద్ధం, అంతేనా అండి? మేము బీజేపీతో కాదమ్మా, ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం అన్ని రాష్ట్ర పార్టీలు కలుపుకొని అవసరం అనుకుంటే ప్రాణత్యాగమైనా చేసే, నిరాహార దీక్ష చేసే విశాఖ ఉక్కుని, ఒక్క నిమిషమ్మా, సుమిత్ర గారు, విశాఖ ఉక్కుని ఒక చిన్న ముక్క కూడా పోనేము, ప్రాణాలైనా అడ్డం పెట్టి విశాఖను కాపాడుకుంటాం. తెలుగుదేశం పార్టీ అన్ని రాజకీయ పార్టీలు చర్చిస్తుంది. మా లోకేష్ గారు ఆల్రెడీ చెప్పేసారు, మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. అవసరమైతే విశాఖ ఉక్కును కొంటాం, తెలుగుదేశం పార్టీ తరఫున భిక్ష వెతుకొని కొంటాం. అవసరమైతే గతంలో జడి లక్ష్మీనారాయణ గారు చెప్పారు తలా 100 రూపాయలు వేసుకొని కొంటామని చెప్పి. ఇది ఆంధ్ర రాష్ట్ర భావోద్రేకాలకు సెంటిమెంట్ పాయింట్ కాబట్టి విశాఖ కేంద్ర ప్రభుత్వం ఎన్ని రకాల ప్రయత్నం చేసినా, కుట్రలు చేసినా, జగన్మోహన్ సహకరించిన ఆ జగన్మోహన్ 2 నెలలు ఇంటికి పంపిస్తాం, విశాఖను కొంటాం, కాపాడుకుంటాం. ఆంధ్ర రాష్ట్ర ఉక్కు ఫ్యాక్టరీని అన్ని విధాలా మీరు సహకరించి ఆ ఉద్యోగస్తులకి ఈ భూముల్ని కాపాడుకుంటామని చెప్పి మీ దగ్గర హామీ ఇస్తున్నాం అమ్మా. రైట్, ఓకే. వేణుగోపాల్ గారు. సుమిత్ర గారు, ఓకే మాట్లాడండి. సుమిత్ర గారు, మీకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస్ చౌదరి గారికి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. సుమిత్ర గారు, ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతి దాన్ని రాజకీయం చేయాలని అనుకుంటాను. ఈరోజు ఏదో దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు వీళ్ళు వేదాలు వల్లిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేశారో వీరి హెరిటేజ్ సంస్థల ద్వారా, అదే విధంగా షుగర్ ఫ్యాక్టరీల ద్వారా, ఇలా రకరకాలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంస్థలు వీళ్ళు ప్రైవేటీకరణ చేసేసి ఎన్ని లాకౌట్ చేశారో రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకు తెలుసు. ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటప్పుడే అప్పుడే వీళ్ళు వాటిని అంతా ప్రైవేటీకరణ చేశారు. ఈ రోజు వీళ్ళు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నారు.
వీళ్ళని ఫాలో అవుతున్నాడు మోడీ గారు. ఈ రోజు స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చే సమయం నుంచి ఇప్పటికి 70 సంవత్సరాలు. ఇప్పటి వరకు దాదాపు 348 సంస్థలు పెడితే ప్రభుత్వ సంస్థలు, దాంట్లో 48 సంవత్సరాలు అటు ఇటు వెళ్ళిపోయినా కూడా 300 సంస్థలు గట్టిగా నిలబడితే ఆ 300 సంస్థల్ని ఒక్కొక్క సంస్థని ప్రైవేటీకరణ చేసుకుంటూ ఏదైతే ఉక్కు కర్మాగారాలు కానీ, కాటన్లు కానీ, అదే విధంగా ఎరువు ఫ్యాక్టరీలు కానీ, అదే విధంగా ఏదైతే రైల్వేస్ కానీ, ఆయిల్ రిజర్వ్స్ కానీ, ఎల్ఐసీలు కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ, బ్యాంకింగ్ సెక్టర్ కానీ, ఇటు రకరకాల ఒక్కొక్క సంస్థని ప్రైవేటీకరణ చేసుకుంటూ ఈ రోజు మోడీ గారు దాదాపు 120 సంస్థల పైన ఈ రోజు ప్రైవేటీకరణ చేశారు. అంటే ఎల్ఐసి బాగానే ఉంది, నష్టాల్లో లేదు. అదే విధంగా రైల్వే సంస్థలు నష్టాలు లేదు. నష్టాల్లో ఉన్నా లేకపోయినా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆదాని అంబానీకి దోచిపెడుతున్నారు. ఏదైతే స్వతంత్రం వచ్చినప్పుడు ఈ సంస్థలు లేవు, రిలయన్స్ సంస్థలు, ఆదాని సంస్థలు, ఇలా ఏదైతే గుజరాత్ కి సంబంధించిన 48 మంది ప్రపంచ కోటీశ్వరులు ఉన్నారు వాళ్ళంటే గుజరాత్ కి సంబంధించిన వ్యక్తులే. ఆ 48 మందికి మోడీ గారు ఈరోజు దోచి పెడుతున్నారు వీటిని. ఆ సంస్థలన్నీ, ప్రభుత్వ సంస్థలన్నీ వాళ్ళకి చేసేసి ఈరోజు వాళ్ళ దగ్గర మొన్న కూడా వచ్చింది. ఏదైతే భారతీయ జనతా పార్టీ నిధులు ఏ విధంగా సేకరిస్తున్న పార్టీ నిధులు దాదాపు 6,000 కోట్ల పైన ఈ 9 సంవత్సరాల నిధులు కేటాయించినట్టు కూడా నిన్న ఏదైతే కోర్టు కూడా వెల్లడించడం జరిగింది. ఇలా చెప్తూ పోతే ఈరోజు ఈ సంస్థలంతా కేవలం భారతీయ జనతా పార్టీ వాళ్ళ స్వయ ప్రయోజనాల కోసమే ఈ సంస్థలంతా ప్రైవేటీకరణ చేస్తూ ముందుకు పోతాంది. వేణుగోపాల్ గారు, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న దాని గురించి వైసీపీ స్టాండ్ ఏంటి, వైసీపీ ఇప్పటి వరకు చేసింది ఏంటి? వేణుగోపాల్ గారు మీరు మాట్లాడండి. అంటే ఈ లేఖలు రాస్తే సరిపోదు అని చెప్పి అంటున్నారు టీడీపీ. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ లో ఒక్క కర్మాగారమే కాదు, భారతదేశంలో దాదాపు అన్ని సంస్థల్ని, ఎల్ఐసి లాంటి దాదాపు 2 లక్షల కోట్ల విలువ చేసే సంస్థల్ని, రైల్వే సంస్థల్ని, బిఎస్ఎల్ సంస్థల్ని, ఈరోజు భారతదేశ వ్యాప్తంగా పాతుకుపోయిన సంస్థల్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎవరి మాట లెక్క చేయకుండా ఈరోజు ప్రైవేటీకరణ చేసుకుంటూ గత 9 సంవత్సరాలుగా వాళ్ళు ఎవరి మాట వినడం లేదు. ఈరోజు ప్రైవేట్ సంస్థ ప్రైవేటీకరణ ఏదైతే అమెరికాలో ఏముంది, అదే ఇంకొక దేశంలో ఏముంది, అదంతా ప్రైవేట్ సంస్థలే ఉంది. మనం ఎందుకు ప్రభుత్వంలో పెట్టుకొని నష్టము లాభం భరించుకోవాలని చెప్పేసి అన్నిటినీ ప్రైవేటీకరణ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగమే ఈ రోజు కాదు, ఏదైతే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పింది 2021లోనే చెప్పింది. ఏదైతే సిసిఏ యొక్క ఆమోదం మొత్తం ముద్రపడిపోయింది. 32,000 కోట్లు దాకా ఆ ఆస్తుల విలువ ఉంది. దాన్ని మొత్తం ఈరోజు తెగ నమ్మేస్తాము, దానికి సిసిఐ కూడా ఆమోదం తెలిపేసింది అని చెప్పేసి ఆ రోజు ఏదైతే మార్గాని భరత్ అడిగిన ప్రశ్నకి రామ్మోహన్ రావు టీడీపీ నాయకులు, అదే విధంగా బాలశౌర్య ఎంపీలు అడిగిన ప్రశ్నకు గాను ఆ రోజు ఉక్కు ధర్మేంద్ర ప్రధాన్ అనే ఉక్కు కర్మాగార సహాయ మంత్రి కూడా ఆ రోజు పార్లమెంట్ లో చెప్పడం జరిగింది. ఈ సంస్థని అమ్మేయడం జరుగుతా ఉంది, దీనికి పర్మిషన్స్ కూడా వచ్చేసాయి. ఇంకా ఈ రోజు వాళ్ళు 2021లోనే వేశారు. అంటే గత 5 సంవత్సరాలుగా ఇది నష్టాల్లో జరుగుతా ఉంది. దీనికి కనీసం ఒక మైన్స్ లేదు, మైన్స్ కేటాయించలేదు, గతంలో నుంచి మైన్స్ లేదు. ఆ ఉండే మైన్స్ ని మనకు ఏది కేటాయించకుండా తెలంగాణ దాన్ని కేటాయించడం జరిగింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు మైన్స్ కేటాయించండి, ఆ అప్పు ఏదైతే దాన్ని స్క్వైరప్ చేసేస్తే మేము హ్యాండ్ ఓవర్ చేసుకొని మేము నడుపుకుంటాము అనేసి. ఈ రోజు మైన్స్ లేని వల్ల దూరంగా పోయి ట్రాన్స్పోర్ట్ లారీస్ పోయి రావడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్కువ వల్ల దాన్ని మనం అక్కడి నుంచి దూరం నుంచి మైన్స్ డబ్బించి కొనుక్కొచ్చుకొని దాన్ని తయారు చేస్తే మనకు టన్నుకు 2,000 నుంచి 3,000 రూపాయలు నష్టం వస్తారు. ఆ విధంగా నష్టం వస్తే ఆ కర్మాగారాన్ని నడపలేమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే లేఖలు రాశారు. అదేవిధంగా పార్లమెంట్ లో కూడా మా ఎంపీలు, అదే తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా అడిగిన దానికి వాళ్ళు ఏదైతే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కానీ, అదేవిధంగా ఏదైతే ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కానీ సమాధానం చెప్పడం. మేము ఈరోజు చెప్తున్నాం, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆ ప్రాజెక్ట్ ని చేపట్టడానికి రెడీగా ఉంది. కానీ వాళ్ళు ఏమిరంటే అప్పు స్పైరప్ చేయరు. అదేవిధంగా 32,000 కోట్లు వాళ్ళకి కావాలి. అదేవిధంగా ఈరోజు 120 లక్షల కోట్లు అప్పు చేశారు. 160 లక్షల కోట్లు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం దిగేటప్పుడు, బీజేపీ ఎక్కేటప్పుడు 60 లక్షల కోట్లు అప్పు ఉంటే ఈరోజు 160 లక్షల కోట్లు అప్పు చేశారు. సంవత్సరానికి 160 లక్షల కోట్లు అంటే దాదాపు 16 లక్షల కోట్లు అప్పు చేసుకుంటూ ప్రతి సంవత్సరం వస్తూ, అదే విధంగా ప్రతి సంస్థను అమ్మేస్తూ దాంతో లక్షల కోట్లు ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏం చేసిందో తెలియదు. కానీ
ఈ రోజు భారతదేశంలో 5th ప్లేస్ అంటూ చెప్పుకుంటున్న ఈ రోజు ఇండియా ప్రపంచవ్యాప్తంగా 5th లో ఎకనామిక్ లో ఉంది అని చెప్పుకుంటున్న జీపీలో అటువంటి భారతదేశంలో ఉండే సంస్థలన్నీ ఏదైతే మన ఆస్తులు అలాంటి సంస్థల్ని ఈ రోజు తెగనమ్ముతూ ఉంటే ఏ రాజకీయ పార్టీ కానీ అడ్డుపడకుండా చోద్యం చూస్తుంది. భారతదేశ వ్యాప్తంగా, మన రాష్ట్రమే కాదు భారతదేశం వ్యాప్తంగా ఈ రోజు చోద్యం చూస్తుంది, కానీ బీజేపీని ఎవరు కానీ అడ్డుకోవడం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 1కి 4 సార్లు లేఖ రాసి దాన్ని మేము అమ్మకూడదు, దాన్ని మాకు అది సెంటిమెంట్ తో కూడిన హక్కు కాబట్టి మాకు ఆంధ్ర హక్కు కోసం పోరాటం చేశారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా మాకు హ్యాండ్ ఓవర్ చేయని చెప్పి రాశారు. కానీ వాళ్ళు అవన్నీ ఏమి వినడం లేదు. మీకు కనీసం దీంట్లో ఒక 10 విషయాల భాగం కూడా లేదు కాబట్టి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే కొంచెం అది ఒక ఇదిగా ఉంటది, బోర్డ్ మీటింగ్ ఉంటుంది, దాంట్లో అనౌన్స్ తీసుకోవచ్చు. మీకేం వాటా లేదు కాబట్టి మీకు అధికారం లేదు మాకు చెప్పేదానికి అని వాళ్ళు పక్కన పెట్టడం జరిగింది. సుమిత్ర గారు చెప్పండి. దామోదర్ ప్రసాద్ గారు యాడ్ అయ్యారు, వారితో మాట్లాడదామండి. ఒక్క నిమిషం. నమస్కారం అండి దామోదర్ ప్రసాద్ గారు. నమస్కారం అండి. ఇప్పుడు ప్రైవేటీకరణకు సంబంధించి కేంద్రం అడుగులు ఏవైతే పడుతున్నాయో, అంటే సెంటిమెంట్ని కానీ అట్ ద సేమ్ టైం జరుగుతున్న ఉద్యమాన్ని కానీ 1000 రోజులుగా అందరూ చేస్తున్న దాన్ని అంటే అసలు ఏమాత్రం పట్టించుకునే పరిస్థితులు కనిపించట్లేవా? అసలు దీన్ని ఎలా చూడాలి? అలాగే స్టేట్ పార్టీస్ వ్యవహరిస్తున్న తీరు పైన మీ స్పందన ఏంటి? మనకు దురదృష్టకరం ఏమిటంటే ఈ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వాళ్ళ మూల సూత్రమే ఈ దేశాన్ని ప్రైవేట్ రంగానికి బడా వ్యాపార గుత్త పెట్టుబడిదారులకు అప్పగించే లక్ష్యం వాళ్ళు. కాబట్టి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు చాలా పెద్ద పోరాటాలు జరిగినాయమ్మా. 60వ దశకంలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపన అనేక పోరాటాల తర్వాత ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికి కూడా అప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తర్వాత అభ్యుదయవాదులందరూ కూడా, ఎందుకంటే ఈ దేశం పారిశ్రామిక రంగంలో ముందంజ వేయాలంటే మనము సొంతంగా అన్ని ఏది చేయాలన్నా మనకు ఉక్కు, ఇనుము ఇవన్నీ కావాలి కదా. ఆ రకమైన స్వయం సమృద్ధి సాధనలో, స్వావలంబ సాధనలో భాగంగా కానీ పోరాటం చేయాలి. అప్పుడు ఇందిరాగాంధీ గారు కూడా తర్వాత తలవొక్కి అక్కడ విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ ప్రారంభిస్తానని చెప్పి చేశారు, స్థాపన అయింది. ఒక దశాబ్దం తర్వాత ఉత్పత్తి ప్రారంభించినారు. తర్వాత లాభదాయకంగా కూడా ఏదో 1-2 సందర్భాల్లో ఏమైనా నష్టాలు వచ్చి ఉండొచ్చు, కానీ అదే ఇంత పెద్ద భారీ సంస్థ 1000 ఎకరాలు కొంత ముక్కురూపాం జమీందార్ గారు ఆ రోజు 6000 ఎకరాలు ఆయన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ దానంగా ఇచ్చారు ఆయన. అట్లా చాలా మంది, ఎందుకంటే మన రాష్ట్రము మన వ్యవసాయ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా, కాబట్టి ఆ రోజుల్లో ఇంకా అట్లాగే ఉండేది. కాబట్టి మరి ముఖ్యంగా పార్టీలు, కార్మిక సంఘాలు వాళ్ళంతా కూడా ఆ రోజున అన్ని పార్టీలు వాళ్ళు కూడా మనకు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో విద్యార్థులుగా నాకు కూడా ఆ రోజు నేను కూడా దాంట్లో పాల్గొన్నాను. అట్లా పెద్ద పోరాటం తర్వాత మనం ఒక ప్రతిష్టాత్మకమైన దేశంలో ఇప్పుడు లాభాలు కూడా అందిస్తున్నది. 1000 ఎకరాల విస్తీర్ణం ఉంది. ఇంకా విస్తరణకు కూడా చాలా విశాలమైన అవకాశాలు ఉన్నాయి. అలాంటి ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ కు కీలకమైనటువంటి ఉక్కు ఫ్యాక్టరీ దేశానికి కూడా నరేంద్ర మోడీ గారు చెప్తారు, ఆయన మరి 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా లేదా ఎదగాలంటే మరి పరిశ్రమలు లేకుండా ఎట్లా సాధ్యమవుతుంది? ఉన్నదాన్ని విస్తరించుకోవాలా, ఆధునికీకరించుకోవాలి. మన అవసరాలు ఇంకా ఏమున్నాయో విదేశాల దిగుమతులపై ఆధారపడకుండా ఏ రకమైన ఉత్పత్తులు కావాలో ఆ రకమైన ఉత్పత్తుల వైపు మళ్లించడం అనేది చాలా కీలకమైన కర్తవ్యంగా ఉండాల్సినటువంటి గురుతర బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉందమ్మా. కేంద్రం ఎవరి మాట వినకుండా, ఎందుకంటే వాళ్ళకి అంబానీలు, అదానీలు ఇలాంటి కోటీశ్వర్లకు అపరంగా అప్పగించడమే. చూసిన బాల్కో ఫ్యాక్టరీని కూడా మన మధ్యప్రదేశ్లో చాలా కారు చౌకగా కోటీశ్వర్లకు అప్పగించినారు. కోటీశ్వర్లు అంటే అట్లా ఇచ్చిన వాళ్ళు కాదు, కొన్ని 100,000 కోట్లు ఉన్న వాళ్ళకి ఏముంది, 1000 ఎకరాల ఒక ప్లాటే ఈరోజు ఎంతుంది. మన విశాఖ నగరం ఇంత బాగా విస్తరించింది. మరి తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఏకైక నగరం అది. ఇంత ఉక్కు ఫ్యాక్టరీ ఉన్నటువంటి ప్రతిష్టాత్మక నగరంలో మరి దాని విలువ కూడా చాలా గొప్పగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. దాన్ని స్థలాలుగా విడగొట్టి అమ్మాలంటే ఆలోచన చాలా తప్పమ్మా. ఎందుకంటే ఒకవేళ విస్తీర్ణంలో ఏదైనా మిగులుంటే ఇతర కర్మాగారాలు కానీ లేదా అనుబంధంగా ఈ దక్షిణాదికో ఉత్తరాదికో మన దేశానికి అవసరమైన ఉత్పత్తులు చేయడానికి ఏముందో అధ్యయనం చేసి ఆ రకమైనటువంటి విస్తరణ చేపట్టాలి. కానీ దీన్ని
ఆ ప్లాట్లుగా విభజించి లాభాలు వస్తాయని చెప్పేసి వ్యక్తులకు లేదా పారిశ్రామికవేత్తలకు బడా వ్యాపారులకు గుత్త పెట్టుబడిదారులకు అమ్ముకోవడం అనేది మన రాష్ట్ర శ్రేయస్సు కానీ దేశ శ్రేయస్సు కానీ ఎంత మాత్రం మంచిది కాదు. ఈ ప్రయత్నాల్ని కార్మిక సంఘాలు ప్రతిఘటిస్తూనే ఉన్నాయి. మరి ప్రజా సంఘాలు కూడా చాలా మంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇంతకుముందు అధికారంలో ప్రభుత్వాలు వ్యతిరేకించినాయి. ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు మరి దక్షిణాదిలో విస్తరించాలంటే మీరు లాభదాయకంగా నడపండి. ఇంకా ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో సరిచేసి దాన్ని ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయంగా మనకు ఉక్కు ఉత్పత్తిలో బయటగా నిలిచే విధంగా మనం నలుపుకోవాలి. కానీ వాళ్ళు ఈ విధంగా ప్లాట్లు విడగొట్టడం ఎంత దీంట్లో పెద్ద పోరాటమే చేయాల్సి ఉంటుందమ్మా. ఎందుకంటే వాళ్ళు వినేటట్లు లేరు కాబట్టి రాజకీయ విభేదాలు ఏమైనా ఉండొచ్చు, అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షాలు ఏమైనా కావచ్చు. ఒక్క మాటతో అందరూ కూడా దీన్ని అమ్మడానికి వీల్లేదు, ప్లాట్లుగా చేయడానికి వీల్లేదు, దీన్ని ఆధునికీకరించి మరింత మెరుగైన లాభాల పట్టించాలనేటువంటి ఒక పెద్ద ఉద్యమం. అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కూడా మాట్లాడాలి అంటే డైరెక్ట్ గా కేంద్రంని వ్యతిరేకించినట్టు, కేంద్రంలో ఉన్న మోడీని, అమిత్ షాని వ్యతిరేకించినట్టుగా భావించే ఈ రోజుల్లో అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి ఫైట్ చేసే అవకాశం ఉందా సార్? ఇది వాళ్ళకు రాజకీయ పార్టీలుగా విధానపరంగా విభేదించవచ్చమ్మా. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ విధానాలు కావచ్చు, లేదా ఒక వాళ్ళ విధానాలు విమర్శించడం అనేది ఎప్పుడూ ఉంటుంది. అంత మాత్రాన వాళ్ళంతా వ్యతిరేకము, ప్రజా వ్యతిరేకము మనం అనుకోవడానికి లేదు. రాజకీయ పార్టీలు విమర్శిస్తాయి. ప్రజలకు చేటు తెచ్చేటువంటి విధానాలు అనుసరిస్తే అది దాన్ని మన దేశంలో ఇప్పటికీ ఎక్కువ మంది ఈ మధ్యనే 25 కోట్ల మందిని దరిద్ర రేఖ నుండి విముక్తి చేసినాము, వాళ్ళని వాళ్ళ జీవన ప్రమాణం పెంచినామని ప్రధానమంత్రి గారు గొప్పగా చెప్తారు, సంతోషమే. కానీ దేశంలో ఇంకా చాలా కొన్ని కోట్ల మంది దాదాపు అట్లనే సార్. అంటే ప్రైవేటీకరణని కేంద్రం ప్రకటించిన తర్వాత వచ్చిన మూమెంట్ కానీ దానికి సంబంధించి కానీ అంటే దాని తర్వాత కూడా ఏం వెనక్కి తీసుకున్నట్టుగా కనిపించట్లేదు. ఇప్పుడు కూడా భూముల అమ్మకాలు అంటే ఆల్మోస్ట్ ప్రైవేటీకరణ చేస్తున్నామని ఒక సంకేతం ఇచ్చినట్టుగానే చూడాలి. అంటే దీన్ని ఎంత పట్టించుకోవట్లేరా? అంటే ఇంకా ఏమైనా చేయాలా? ఈ పోరాట స్థాయి చాలదు. ఇంకా ఉచితంగా ప్రజలందరూ ఒక్కుమ్మడిగా రాజకీయ విభేదాలు విస్మరించండి, మీరు పక్కన పెట్టేయండి. ముందు మన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రజల ఆస్తి, ఈ దేశం ఆస్తి. అది దాన్ని భావితరాలకు ఒక మెరుగైనటువంటి ఉత్పత్తి సాధనంగా మనం మలుచుకోవాలి. కానీ ఈ విధంగా ఎవరికో అప్పగిస్తే ఓ 10 మంది కొనేసి దాన్ని లాభాల బాటలో వాళ్ళు పట్టొచ్చు. కానీ ఈ దేశ ప్రజలకు కానీ, ఉద్యోగార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ, ఇవి మన రాష్ట్రం పారిశ్రామిక జరగాలని కోరుకునే వాళ్ళకి కానీ, దేశం స్వావలంబన సాధించి మన 2047కి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే లక్ష్యాన్ని మనం పెట్టుకున్నాం. మంచిదే. దానికి ఇట్లాంటి మనకు ఉత్పత్తుల్ని మనం ఎవరికో అప్పగిస్తే వాటి కొత్తగా ప్రారంభించేది ఎవరు ఉంటే వాళ్ళకు ఏదైనా ఉంటే ప్రైవేట్ రంగ భాగస్వామ్యం కూడా వద్దనడం లేదు. కొత్తగా ప్రారంభించే వాటిలో వాళ్ళ సృజనాత్మకత ఏమైనా ఉంటే దీనికన్నా మెరుగైనట్టు రీతిలో నడపగలిగితే వాళ్ళకి అలాంటివి ఏమైనా ఉంటే సంయుక్తంగా మీరు ప్రారంభించుకోండి. కానీ దీన్ని వీళ్ళు వినరమ్మా. ఎందుకంటే మీరు ఢిల్లీలో రైతుల పోరాటం చేస్తున్నారు కదా, మీరు వాళ్ళు మద్దతు ధరల కోసం గిట్టుబాటు ధరలు పక్కన పెట్టేయండి, మద్దతు ధరల కోసం పదే రోడ్డు ఎక్కుతున్నటువంటి ఉత్తరాది రైతులు ఉధృతంగా పాల్గొంటున్నట్టు ఢిల్లీ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు పాల్గొంటున్నారు. మన రైతులు ఇంత దూరం నుంచి వెళ్ళడం ఏదో కొంతమంది వెళ్ళి భాగస్వాములు అవుతున్నారు. కానీ కాబట్టి ప్రజా ఉద్యమం ఉధృతంగా లేకపోతే దీనికి నిరసనగా మనము రాజకీయంగా దెబ్బతింటారు మీరు అనేటువంటి హెచ్చరికని భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి మనం చేయకపోతే ప్రైవేటీకరణ వాళ్ళు అమ్మరు. వాళ్ళ మూల సిద్ధాంతమే ఇప్పుడు వ్యాపారస్తులకి ఈ దేశాన్ని అప్పగించి లాభాలని వాళ్ళు కొల్లగొట్టిపోయేటట్లు చేస్తారు. అందువల్ల పేద మధ్యతరగతి ప్రజలకు, మన రాష్ట్ర ప్రజలకు, దేశానికి నష్టం జరుగుతున్న వాస్తవాన్ని ఇప్పటికైనా కార్మిక సంఘాలు చెప్తున్నారు ఆ విషయాన్ని. మిగతా వాళ్ళు కూడా మనకెందుకులే అని అనుకోకుండా అన్ని వర్గాల వాళ్ళు, అన్ని ప్రజా సంఘాల వాళ్ళు, పార్టీల వాళ్ళు సంయుక్తంగా సమైక్యంగా పోరాటంలో పాల్గొని నిలవరించి ప్రకటిస్తే తప్ప దీన్ని విరమించరమ్మా. దాన్ని గుర్తించాలి. శ్రీనివాస్ చౌదరి గారు, మీరు చెప్పండి, అంటే ప్రస్తుతం పూర్తి సామర్థ్యానికి తగ్గట్టుగా ఉత్పత్తి అయితే జరగటం లేదు. నిజంగా అలాంటి ఉత్పత్తి కనుక జరిగితే అసలు ఈ అమ్మకాలు చేయాల్సిన అవసరం కూడా ఉండదు, భూముల అమ్మకాలు కూడా చేయాల్సిన అవసరం ఉండదు అని చెప్పి కూడా నిపుణులు, ఉద్యమం చేస్తున్న వాళ్ళు కూడా చెప్తూ ఉన్న సందర్భంలో దీన్ని ఎలా చెప్పాలి? అంటే మీరు ఏమంటారు? మీ సజెషన్ ఏంటి? సుమిత్ర గారు, అందరూ లోపాలు చెప్తారు, ఎందుకు నష్టాల్లో ఉందని చెప్తారు, ఇది వెంటనే అమ్మేయాలని చెప్తారు, అనేక రకాల సూచనలు నిపుణుల కమిటీలు అలాగే ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మంత్రులు చేశారు.
అయితే సమస్యకు పరిష్కారం చెప్పకుండా కొండ చుట్టూ కార్యక్రమాలు ఎక్కువ చెప్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి విశాఖ స్టీలు పూర్తి స్థాయిలో 2 యూనిట్లు పనిచేస్తే 7.3 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేస్తుంది. నేను అడుగుతున్నా స్టేట్గా నరేంద్ర మోడీ గారిని, మీరు విశాఖ స్టీల్ నుంచి స్టీల్ కొనకుండా చైనా స్టీలు, జపాన్ స్టీలు, కొరియా స్టీల్ ఎందుకు కొంటున్నారు? మీ ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కాంట్రాక్టర్కి ఎందుకు అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు? అంటే విశాఖ స్టీల్ ప్రపంచంలో నెంబర్ 2 స్థానంలో క్వాలిటీ స్టీల్ తయారు చేస్తా ఉంటే దీనికి ఎందుకు మీరు 5 ఓర్లు అంటే ఖనిజ సంపద మీకు కేటాయించలేకపోతున్నారు? పక్క రాష్ట్రంలో బయారఫ్ గనులు ఉన్నాయి, ఛత్తీస్గఢ్ లో గనులు ఉన్నాయి, మరి కేటాయించండి అంటే వాంటెడ్. ఇప్పుడు భూములు ఎవరివి? అక్కడ ఉన్న రైతులు ఇచ్చారు. కురుపమ జమీందార్ వార్లు 6,000 కోట్లు 6,000 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళ భూములు అమ్మడానికి మీరెవరండి? ఆంధ్ర రాష్ట్రంలో దోచేయడానికి మీరెవరండి? నేను ఒకటే మాట్లాడుతున్నా, విశాఖ స్టీల్ అప్పుల్లో ఉందంటున్నారు. అప్పుల్లో రాకుండా ఉండడానికి మీరేం చేశారు? వాజ్పేయి గవర్నమెంట్ లో 5,000 కోట్లు కేటాయించారు మా విశాఖ నిధికి అని చెప్పి. మరి ఇప్పుడు మీరు ప్రభుత్వం నుంచి ఇన్ని లక్షల కోట్లు అప్పు చేశారు కదా, ఒక 10,000 కోట్లు కేటాయించండి విశాఖ స్టీల్ కోసం. రేపు అది డెవలప్ చేసి విశాఖ స్టీల్ వ్యాపారం చేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆ టన్నుల ద్వారా స్టీల్ కొని లాభాలు చూపించండి. మీరు ఐరన్ ఓర్ ఎవరు? దానికి కావాల్సిన నిత్య ఇంధనాలు ఎవరు? మీరు స్టీల్ కొనరు, దానికి కూడా భూములు అమ్మేస్తుంటే మీకు ఎవరు ఇచ్చారు? మీ రాజ్యం అంటే మీరు రాజులు ఏం చేయనంత మాత్రాన, మంత్రులు అయినంత మాత్రాన, ప్రధానమంత్రి అయినంత మాత్రాన భూములు అమ్మేస్తారా? అది ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. దాన్ని మీరు కాలు రాసి ఎట్టి పరిస్థితులు ఒప్పుకోము. జెండాలు అజెండాలు పక్కన పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి అసలు ముందు బయట రావాలి. 1 ఎంపీలు రాజీనామా చేయాలి. అన్ని రాజకీయ పార్టీలతో ఉమ్మడి పార్టీలు మీటింగ్ పెట్టాలి. విశాఖ స్టీల్ పోరాడితే పోయేదేమీ లేదు, బానిసెక్కలు తప్పని చెప్పి ఇది ఆంధ్రుల హక్కు అని కూర్చొని నిరాహార దీక్ష ఢిల్లీ గడ్డ మీద రోజు మన రైతులు పోరాటం చేశారు. ఆ పోరాటం మళ్ళీ చేయాలి. చేస్తే ఆగదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు లాలుచ్చిపడ్డారా, పోరాటానికి భయపడుతున్నారా, నరేంద్ర మోడీ తిట్టడానికి భయపడుతున్నారా తెలియదు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు జెండాలు రాజకీయాలు పక్కన పెడతాం. విశాఖ ఈ విషయంలో శ్రీనివాస్ చౌదరి గారు అంటే చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరు కూడా అంటే ప్రైవేటీకరణకు స్పందించలేదు, కానీ విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తాను అన్నప్పుడు మాత్రం తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. అలాగే రైతులకు సంబంధించి అమరావతి రైతులకు సంబంధించి ఉద్యమం ఉధృతంగా చేయడంలో పాల్గొన్నారు, కానీ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన దాంట్లో మాత్రం అంత గొప్పగా పార్టిసిపేషన్ లేదు అనే దానికి మీరు ఏం చెప్తారు? మంచి మాట అడిగారమ్మా. ఇప్పుడు అధికారంలో ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు. మాట్లాడితే ఎంపీలు వాళ్ళ ఎంపీలు పార్లమెంట్లో రేపాలి. మాకు ఎంపీలు లేరు. ఈ సంవత్సరం నుంచి ఎంపీలు కూడా తగ్గిపోతారు. ఇప్పుడు ఎవరికైతే రాష్ట్ర ప్రజలు విశ్వసించి మీరు రాష్ట్రాన్ని కాపాడతారని చెప్పి 150 మంది ఎమ్మెల్యేలు 31 మంది ఎంపీలు రాజ్యసభతో కల్పించిన తర్వాత మీరు ఉచ్చ విగ్రహాలు కాదు కదా, అవసరమైతే కొట్లాడండి, అవసరమైతే నరేంద్ర మోడీ చొక్కా పట్టుకోండి, ఆంధ్ర రాష్ట్ర హక్కును కాపాడండి. మిమ్మల్ని వీరులుగా విప్లవకారులుగా మేము గుర్తిస్తాం. రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులుగా మేము శిలాపలకాలు పెడతాం. అంతేగాని రాష్ట్ర సంపద ఎవడో దోచుకోబోతుంటే, ఎవరు అదాని అమ్మాయి కుదబెడుతుంటే లేదా అమ్మేస్తుంటే మీరు వేడుకు చూస్తా ఢిల్లీకి మీ పర్సనల్ కార్యక్రమాలు వెళ్తే మాత్రం రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించరు. నేను ఇప్పుడు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు నిలబడమని ముందర ముఖ్యమంత్రి గారు కదా, మేమందరూ తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఏ పార్టీ జెండాల కింద పక్కన పారేస్తాం, విశాఖ కోసం నిలబడతాం. ఒక్క చిన్న ముక్క కూడా బయట బాని కూడా కాపాడుకుందాం. బస్తీమే సవాల్. ప్రజలు ఎందుకు మీ వైపు నిలబడరు మేము చూస్తాం. కాబట్టి నిర్ణయాత్మకమైన సూచనలు చేయడం కాదు, విప్లవాత్మకంగా ముందుకెళ్లడం వేరమ్మా. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం లాలుచి పడకపోతే విశాఖ స్టీల్ ప్రైవేట్ అయ్యే ప్రసక్తి లేదు. తెలుగుదేశం పార్టీ ఏమంటుంది? మేమేం మాట్లాడినా రోడ్లో మాట్లాడాల్సిందే. మాకు పార్లమెంట్ లోనో శాసనసభలో బలం లేదు, అయినా సరే మేము ఒప్పుకోవడం. అందుకే మా లోకేష్ గారు అన్నారు, మీ వల్ల అయితే కాపాడండి, కాపాడకపోతే విశాఖ స్టీల్ మేము కొంటాం. ధైర్యంగా చెప్తున్నాము, మేము కొంటాం, నిలబెడతాం, ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకుంటాం, జాతికి అంకితం చేస్తామని చెప్పి సవాలు చెప్తున్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ముందున్న ఆప్షన్. ఆయన నిలబడితే ఆయన హీరో అవుతాడు, ఆయన పార్టీ అధికారంలోకి వస్తుంది. అది వదిలేసి రాష్ట్ర సంపదను ఎవరో దోచుకుపోతుంటే, ఎవరో దానంగా ఇచ్చిన భూములమ్మా, వీళ్ళు ఇచ్చిన భూములు కాదు, వీళ్ళు సంపాదించిన భూములు కాదు. భవిష్యత్తు తరాలు బాగుండాలి అని ఇచ్చిన భూములు ఇప్పుడు భవిష్యత్తులోనే ఉన్నామని అనుకోవచ్చు, కానీ ఇప్పుడు జరుగుతుంది మాత్రం ప్రైవేటీకరణ అనే అంశం. అప్పుడు చేసిన త్యాగాలన్నీ కూడా వృధాగా జరిగే ఒక అంశంగా మనం దీన్ని చూడొచ్చు. వేణుగోపాల్ గారు, మీరు మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి ముందు కనుక నిల్చుంటే పార్టీలకు అతీతంగా మేమందరం వెనకొస్తామని చెప్తున్నారు. సుమిత్ర గారు, అది ఈ రోజు వచ్చింది కాదు. ఇది ఏదైతే ఈ సంస్థల్ని అమ్మడం అనేది, భారతీయ జనతా పార్టీ ఏ రోజైతే 2014లో ఉమ్మడిగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రాష్ట్రంలో ఎన్డీఏలో ఉండి కేంద్రంలో గవర్నమెంట్ ఫామ్ చేసిందో ఆ రోజు నుంచి బీజం పడింది.
ఆ రోజు నుంచి వీళ్ళు జెండాలకు పక్కన పడేసి కొట్టాడకుండా ఈ రోజు జెండాలు పగడేసి పక్కన వస్తామంటే ఇది హాస్యాస్పదంగా ఉంటుంది. నేను చెప్పడం ఏమనంటే ఈ రోజు మన రాష్ట్రంలోనే కాదు, భారతదేశం వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ సంస్థల్ని వీళ్ళు ఒక్కొక్కటి తెగ నమ్ముకొని వస్తున్నారు. అది భారతదేశంలో ఉండే ప్రజలకందరికీ తెలుసు, ప్రముఖులకి తెలుసు. మేము చెప్పడం ఏమనంటే ఊరికే రాజకీయాలు మాట్లాడేది కాదు. 2021లోనే దీనికి ఆమోద ముద్ర పడిపోయింది. అప్పటికే వాళ్ళు చెప్పారు 5 సంవత్సరాలుగా ఇది నష్టాల్లో నడుగుతా ఉంది, దీన్ని మేము చేతులు ఎత్తేస్తున్నాము, దీన్ని మేము దారాదత్తం చేస్తున్నామని. ఆ రోజే అడ్డుకోలేదు. తెలుగుదేశం ప్రభుత్వంలోనే నష్టాల్లో ఉండేటప్పుడు అడ్డుకోలేదు వీళ్ళు దీన్ని. ఆ రోజే వీళ్ళు మైన్స్ అడగడం వల్ల, ఆ రోజు మైన్స్ కేటాయించిన దాని వల్ల, దూర ప్రాంతాల నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల అది ఒక టన్నుకు 2,000 నుంచి 3,000 నష్టం వస్తూ ఉంది. ఒక యూనిట్ నడిపితే 1,000 కోట్ల నష్టం వస్తూ ఉండేటప్పుడు వీళ్ళు ఏదో మైండ్స్ తెచ్చుకొని వాళ్ళ జీత బడ్జాలకు వచ్చేటట్టుగా లోన్స్ క్రెడిట్ కట్టుకునే విధంగా చేస్తున్నారు. ఈరోజు దాదాపు 1,000 కోట్ల అప్పులు చేసేసారు విశాఖపట్నానికి. కానీ ఎన్నో సంస్థలకి రద్దు చేసినారు అప్పులు ఉంటే కూడా. కొన్ని దాదాపు ఏదైతే విజయమాల్యా లాంటి వాళ్ళకి, అదే విధంగా అనిల్ అంబానీ లాంటి వ్యక్తులకి లక్షల కోట్లు అప్పులు రద్దు చేశారు. అదే విధంగా ఈ విశాఖపట్నంకి సంబంధించిన క్రెడిట్స్ కూడా రద్దు చేసి ఒక మైన్స్ అనేది ఒకటి క్రియేట్ చేసి ఇస్తే ఆంధ్రప్రదేశ్ కి ఏదో వాటా పెట్టుకొని నడిపి కేంద్రానికే కూడా కడతామని చెప్పి లెటర్ రాశారు. కానీ వాళ్ళు రెస్పాండ్ కాదు. ఎందుకంటే వాళ్ళు బరువు నిద్ర పెట్టుకోకుండా మొత్తం అమ్మేసి ప్రైవేట్ పాలన చేసేసి ఓన్లీ జిఎస్టీ ద్వారా, సిజిఎస్టీ ద్వారా ఈరోజు 15 లక్షల కోట్ల నుంచి 20 లక్షల కోట్ల వరకు వాళ్ళు ఏదైతే దోచుకోవడము, వివిధ రకాల ఇన్కమ్ ట్యాక్స్లు, రకరకాల ట్యాక్స్లు వసూలు చేసుకొని ఆ ట్యాక్స్లు ఏదో ఖర్చు పెట్టుకుంటూ బీజేపీ ఏం చేస్తోంది, కేంద్రం ఏం చేస్తోంది అనేది ఇప్పుడు బ్రోచర్ల వరకు వచ్చి అమ్మకానికి పెట్టిన సందర్భంలో అందరికి అర్థమైపోయింది. ప్రైవేటీకరణ అని వాళ్ళు చెప్తున్నారు, ఏదైతే చెప్తున్నారో దానికి తగ్గట్టే చేస్తున్నారు. వాట్ అబౌట్ స్టేట్ పార్టీ, స్టేట్ గవర్నమెంట్? అదే మేడం చెప్పింది. 21లో ఏదైతే సిసిఏ ఆమోదం పొందిందో ఆ రోజే మా ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ఆంధ్రప్రదేశ్ ఎంపీలు అడిగిన సమాధానం చెప్పారు. మీకు దీంట్లో ఒక పైసా వాటా కూడా లేదు, 100% వాటా ఉండేది కేంద్ర ప్రభుత్వానికి, అది ఏమైనా చేసుకోవచ్చు, మీరు అడ్డుకోవడానికి లేదు అని స్పష్టంగా చెప్పారు వాళ్ళు. ఆ రోజే అన్ని వాళ్ళకి ఏదైతే ఏమేమి పర్మిషన్స్ కావాలో ఆ పర్మిషన్స్ అమ్మేదానికి వచ్చేసాయి. ఈ 2 సంవత్సరాలు అనేది వాళ్ళ ప్రాసెస్ చేస్తున్నారు. వాళ్ళు పర్మిషన్స్ అమ్మడానికి వచ్చేసింది. అంటే ఇప్పట్లో ఆపడానికి ఎలాంటిది కూడా లేదు. అంటే ఎలాంటి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినా, అన్ని పార్టీలు ముందుకెళ్ళినా, ప్రజలందరూ బయటకు వచ్చినా ఆపే ప్రసక్తి లేదు అని అంటున్నారా? నేను చెప్తున్నాను వినండి కాసేపు. ఈరోజు ఎల్ఐసి సంస్థ భారతదేశ వ్యాప్తంగా ఉంది. ఒక ఏపీలోనో, తమిళనాడులో, కర్ణాటక లేదు. దాన్ని చేశారు. ఎన్ని లక్షల మంది ఉద్యోగాలు నిరసన కార్యక్రమాలు చేశారు. అదే విధంగా బ్యాంకులు ప్రైవేటీకరణ చేస్తే ఎన్ని లక్షల మంది ఉద్యోగస్తులు నిరసన కార్యక్రమాలు చేశారు. అదే విధంగా రైల్వేని, బిఎస్ఎల్ని, ఇట్లా రకరకాల సంస్థల పైన నిరసన కార్యక్రమాలు చేస్తే వీళ్ళు ఎక్కడన్నా ఆపారా? విశాఖపట్నంలో ఒక ఆంధ్రప్రదేశ్ కి సంబంధించింది మాత్రమే. భారతదేశం వ్యాప్తంగా ఉండే సంస్థల పైన కూడా నిరసన దీక్షలు చేస్తే కూడా వాళ్ళు ఏం మాత్రం పట్టించుకోకుండా వాటికి ఏదైతే మీకు వద్దనుకున్న వాళ్ళు సెటిల్ చేసుకోపోండి, ఉండాలని ఉండండి, మేము ఈ సంస్థను వేరే వాళ్ళకి దారదత్తం చేస్తాము, అటు పని చేయాలని కూడా చేసుకొని ఒకే మాట చెప్తున్నారు. ఆ రకంగా ముందుకు పోతున్నప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇప్పుడు వీళ్ళు పొత్తులతో పోతున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళ దగ్గర తీసుకోమని చెప్పండి, మేము కమిట్మెంట్ అవ్వమని చెప్పండి, మేము ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ని అమ్మనేము, భారతీయ జనతా పార్టీ అమ్మదు అని మేనిఫెస్టో పెట్టమని చెప్పండి. మేము వద్దని చెప్పలేదు కదా. ఈరోజు ఏదో పొత్తులతో పోతున్నాము, ఏదో రాజకీయ ప్రయోజనాల కోసం కాదు పొత్తుకు పోయేది, రాష్ట్ర ప్రయోజనాల కోసం అంతో ఎంతో చేయండి. 50% అన్న రాష్ట్ర ప్రయోజనాలు పెట్టుకోండి. రాష్ట్ర ప్రయోజనాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కానీ, మనకు ఏదైతే హోదాకు సంబంధించి కానీ, విభజన అంశాల్లో కానీ ఇలా ఏదైతే ఆ రోజు వ్యతిరేకించారు 2019లో వాళ్ళు ఇయ్యలేదని, ఇప్పుడు వాటికన్నీ కమిట్ అయ్యి మీరు పొత్తులతో పెట్టుకొని రాండి. ఈరోజు ఒకరి పైన ఒకరు పోటీలు ఎక్కుతున్నారు కదా, పవన్ కళ్యాణ్, జనసేన, తెలుగుదేశము. మీరు వాళ్ళ దగ్గర ఒక కమిట్మెంట్ తీసుకోండి, ఇవి ఉన్నాయి మా టర్మ్స్ కండిషన్స్, ఇవన్నీ చేస్తే మనకు వస్తాయి, ప్రజలు మన పై చూస్తారు అని భారతీయ జనతా పార్టీ పైన ఒక కమిట్మెంట్ తీసుకోమని చెప్పండి.
విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి తీసుకోమని చెప్పండి, అది విభజన అంశాల గురించి తీసుకోమని చెప్పండి, Right. మన కరెంట్ పట్టాలు దాని గురించి తీసుకోమని, నిధుల గురించి నియామకాల గురించి తీసుకోమని చెప్పండి. ఓకే అండి వేణుగోపాల్ గారు, ఓకే అండి, ఓకే. మనతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమ నాయకులు ఆది నారాయణ గారు యాడ్ అయ్యారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి ఆది నారాయణ గారు. నమస్కారం అండి. అంటే ఉద్యమం చేస్తున్న సందర్భంలో మీరు ఫేస్ చేసిన అంశాలు, అట్ ద సేమ్ టైం స్టేట్ పొలిటికల్ పార్టీస్ నుంచి మీకు ఎలాంటి సహకారం అందింది, మీరేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు? నమస్కారం అందరికీ, ప్రేక్షకులందరికీ. మేడం, మా ఉద్యమ పాత్రలోనే విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు అనే ప్రాంతంలో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి అనాసక్తిని కేంద్ర ప్రభుత్వం తీసుకొని చాలా తీవ్రమైన నష్టం విశాఖ ఉక్కు కర్మాగారానికి జరుగుతుంది. ఇదే రాష్ట్రాలు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సేలం స్టీల్ ప్లాంట్ ని అమ్మడానికి వీల్లేదని అడ్డుకున్నారు. అలాగే ఛత్తీస్గఢ్ లో నగర్నాథ్ స్టీల్ ప్లాంట్ ని అమ్మడానికి వీల్లేదని చెప్పేసి నగర్నాథ్ అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంది. అట్లాగే విశ్వేశ్వర ఐరన్ కర్ణాటకలోని ఉన్నటువంటి విశ్వేశ్వర ఐరన్ భద్రావతి స్టీల్ ప్లాంట్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద తిరగబడింది. అలాగే తమిళనాడు మన ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి విశ్వేశ్వర ఐరన్ ఒక ఫ్యాక్టరీని అమ్మాలని చెప్పేటువంటి దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆపగలిగింది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, పాలకులు విశాఖ ఉక్కు తెలుగువారి కోసం తెలుగువారి హక్కు అని ఉమ్మడి ఐక్య సాధనలోనే ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు 60 మంది ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు రాజీనామాలు చేసి 32 మంది ప్రాణాలు త్యాగం చేసి 26,000 మంది వ్యవసాయ భూములన్నింటినీ కూడా ఫ్యాక్టరీకి ఇచ్చినటువంటి నిర్వాసితులు ఇక్కడ వీధుల్లో ఉన్నారు. కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, అటు పాలకపక్షం కానీ ప్రతిపక్షాలు కానీ ఈ 4 సంవత్సరాల ప్రతిష్టంభన అనేది లేకపోవడం వల్లే విశాఖ ఉక్కు నష్టాలు వస్తుంది. ఈ నష్టాలు అనేవి భారతదేశంలో అన్ని పబ్లిక్ సెక్టార్లకి, ప్రైవేట్ సెక్టర్లకి ఐరన్ ఓర్ సొంత గనులు కేటాయించారన్నమాట. ఒక్క విశాఖ ఉక్కుకే భారతదేశంలో గనులు కేటాయించలేనటువంటి సంస్థ ఏదైనా ఉందంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. 2,75,000 కోట్ల రూపాయలు సైల్ కానీ, అలాగే ఉన్నటువంటి మన ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకి జిందాలు, పాస్కో వీళ్ళందరికి కూడాను, ఇటువంటి ప్రైవేట్ అందరికి కూడా టాటాకి 2,75,000 కోట్ల రూపాయల రుణాలు ఈ రోజు వరకు కూడా చెల్లించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. విశాఖ ఉక్కు పరిశ్రమ 4,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారు. 40,000 కోట్ల రూపాయలు, 50,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి తిరిగి లక్షల కోట్ల రూపాయలు రాయితీలు తెగించింది. అనేక వేల మందికి, లక్షల మంది ఉపాధి భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పరిశ్రమ ఏదైనా అభివృద్ధి చెందిందంటే అతి తక్కువ కాలంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ లాభాలు గడించినటువంటిది. కేంద్ర ప్రభుత్వానికి అప్పుడు వడ్డీలు కట్టినటువంటి ఫ్యాక్టరీ ఏదైనా ఉందంటే విశాఖ కర్మాగారం. అదే గతం ఎంతో గణం, ప్రస్తుతం చూస్తే మాత్రం అప్పులు అనే మాటని ఎందుకు మాట్లాడుతుంది? అంటే గనులు కేటాయించకపోవడమే దీనికి కారణం అంటారా? గనులు కేటాయించకపోవడం ముఖ్య కారణం అన్నమాట. గనులు అనేది అందరికీ ఇచ్చారు, విశాఖ ఉక్కు కర్మాగారానికి తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్క ఫ్యాక్టరీగా కేటాయించలేదు అనమాట. ఇవాళకు కూడా కేటాయించకపోవడంలో ఈ నష్టాలు అనేవి ఇప్పటికీ నష్టాలు కాదు, గనులు లేకుండా కూడా లాభాలు సంపాదించింది అన్నమాట. గవర్నమెంట్ ప్రభుత్వం అప్పులు కట్టింది, ట్యాక్సులు కట్టింది. భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అనేక అభివృద్ధి చెందింది అనమాట విశాఖ కర్మాగారం. గనులు కేటాయిస్తే ఈ రోజు కూడా 2 సంవత్సరాల్లో విశాఖ కర్మాగారం మరొక 10 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ తగ్గటువంటి లాభాలు ఆర్జించగలదు అనమాట. ఇవ్వాలకైనా సరే వారికి కేంద్ర ప్రభుత్వం ఏం అవసరం లేదు. మేము అడుగుతున్నదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు, రాజకీయ పాలకులు ఎవరైతే ఉన్నారో 3 సంవత్సరాల పాటు అసలు వడ్డీలు, వారు ఇచ్చినటువంటి అప్పు వడ్డీ, విస్తరణ కోసం ఇచ్చినటువంటి వడ్డీని, అప్పుల్ని 3 సంవత్సరాలు ఆపమనండి, సొంత గనులు కేటాయించమనండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో 1 కోటి మందికి ఉపాధి చూపించేటువంటి, వచ్చే 2 సంవత్సరాల 1 కోటి మందికి ఉపాధి చూపించగల ఫ్యాక్టరీ ఏదైనా ఉందంటే భారతదేశంలో ఒక్క విశాఖ ఉక్కు కర్మాగారం. అది ఈ పాలకులు గ్రహించాలి. గ్రహించకపోతే భారతదేశానికి, అలాగే మనకున్నటువంటి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న అవుతారు పాలకులు. కానీ ఇది కానీ వేళ కొత్తగా ఒక ఫ్యాక్టరీ తీసుకురాలేరు. ఇవాళ ఉమ్మడి ఆంధ్రాలో ఉన్నటువంటి హక్కులు అయితే ఉన్నాయో హక్కులు సాధన చేయలేదు. పోలవరం తీసుకురాలేకపోయారు, ఏ ఫ్యాక్టరీ తీసుకురాలేదు. అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ, లాభాలు వచ్చేటువంటి పరిశ్రమని నడుస్తున్నటువంటి 9 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించగలటువంటి విశాఖ కర్మాగారాన్ని 9 మాసాలు మోసింది. ఇవాళ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నప్పుడేమో
అమ్ముతాం మూసేస్తామని చెప్పేసి ఈ బీజేపీ ప్రభుత్వం అంటుంటే వీళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారంటే చాలా ఆశ్చర్యకరం. హత్య ఇది. ప్రపంచంలో ఇటువంటి హత్య అనేది ఎక్కడ ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమకి అన్యాయం ఎక్కడా కూడా ప్రైవేట్ సెక్టర్ కూడా జరగలేదు. అన్యాయం విశాఖ ఉక్కు కర్మాగారంలో జరుగుతుంది. తెలుగు వారికి మీద అక్కస్తోనే జరుగుతుంది అనేది మా అభిప్రాయం. రైట్. దామోదర్ ప్రసాద్ గారు మీరు చెప్పండి, అంటే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఛత్తీస్గఢ్, కర్ణాటక ఈ గవర్నమెంట్స్ అన్ని కూడా స్పందించాయి. మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి గవర్నమెంట్ కాదు, పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ఆసక్తి చూపించడం లేదు. అదే ప్రధాన కారణంగా కనిపిస్తోంది అని అంటున్నారు. మీరేమంటారు సార్? అది కరెక్ట్. విభేదాలమ్మా. వీళ్ళు ఎట్లుందంటే ఇది ఉమ్మడిగా మన రాష్ట్రానికి ఒక జాతి సంపద. ఇది అధికారులకు ఆ ప్రాంతము ఈ ప్రాంతం అనేది కాదు, ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉంది కాబట్టి ఎన్నో పోరాటాల తర్వాత కార్మిక సంఘాలు, పార్టీలు, ప్రజలు ఒక సుదీర్ఘ పోరాటం తర్వాత స్థాపించుకున్నటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఉక్కు ఫ్యాక్టరీ ఇది. ఇలాంటి దాన్ని వాళ్ళు క్యాప్టివ్ మైండ్స్ అంటే మనకు గనులు అవసరమైనటువంటి కేటాయించగలిగితే ఖచ్చితంగా 2-3 ఏళ్లలో తప్పకుండా ఇది లాభాలు పడుతుంది. ఇప్పుడు కూడా గతంలో కూడా 2-3 ఏళ్ల కిందటి కూడా కొంత నష్టం వచ్చిన తర్వాత మరుసటి సంవత్సరం లాభాలు కూడా ఆర్జించింది ఈ ఫ్యాక్టరీ. కాబట్టి ఇక్కడ జగన్ అధికారంలో ఉన్నాడా, చంద్రబాబు నాయుడు ఉన్నాడా అనేది కాదు, ముఖ్యంగా కేంద్రంతో జత కట్టడానికి వీళ్ళంతా పోటీ పడుతున్నారు. ఎవరు? ఈ పవన్ కళ్యాణ్, జనసేన, అదేవిధంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు మన ఎన్టీఆర్ కుమార్తె గగ్గపాటి పురంధరేశ్వరి, వీళ్ళందరూ కూడా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, ఆయన కూడా ఒక ప్రతిపక్ష నాయకుడు అయినప్పటికీ కూడా ఒక దేశంలో ప్రతిష్టమైనటువంటి ఒక గౌరవం కలిగినటువంటి నాయకుడు ఆయన. కాబట్టి తెలుగుదేశం పార్టీ, వైకాపా, కమ్యూనిస్ట్ పార్టీలు ఎట్లాగో సమర్థిస్తున్నాయి, వ్యతిరేకిస్తున్నాయి దీన్ని. కాబట్టి కార్మిక సంఘాలు వీళ్ళందరూ కూడా రాజకీయ విభేదాలు కాకుండా మీరు సొంత లాభాల కోసం సాట్లాడుతున్నారమ్మా. ఎప్పుడైతే ఒక రకంగా చెప్పాలంటే మోడీని కేంద్ర కమల్నాథులందరినీ ప్రసన్నం చేసుకుని అధికారంలోకి రావాలనే తాపత్రయము రాజకీయంగా పడుకుంటే ఉండొచ్చు, కానీ దానికి కొన్ని షరతులు పెట్టాలి. మీరు ఈ రాష్ట్ర అభివృద్ధికిలో కీలక పాత్ర వహించేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన ఉక్కు ఫ్యాక్టరీని మీరు ప్రైవేట్ చేయడం, ఒక్క అంగుళం కూడా ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు. అది ఏదైనా మిగులు భూమి ఉంటే దాని ఇతర ప్రతిష్టాత్మకమైన కేంద్ర పరిశ్రమలు కానీ రాష్ట్ర స్థాయిలో పరిశ్రమలు కానీ స్థాపించి ఉద్యోగ ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఒక పోరాటం చేయకపోతే ఇలాంటి ఎక్స్ గట్టి దిగొచ్చు, వై రావచ్చు. అది కాదు కావాల్సింది. మొత్తంగా ఈ రాష్ట్ర ప్రజలకు, యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన జరగాలి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అయితే చాలా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి. చాలా ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఆయన వాగ్దానం చేసినారు బీజేపీ. నరేంద్ర మోడీ గారు 10 ఏళ్ల పాలన ఇచ్చింది చాలా తక్కువ ఉన్నాయమ్మా. కాబట్టి మరి ఇలాంటి జాతి సంపదను మీరు అప్పనంగా అతి కారు చౌకగా ఈ కొద్దిమంది బడా వాణిజ్య పారిశ్రామికవేత్తలకు అప్పజెప్పడం అనేది ఈ దేశానికి చేసే తీవ్ర నష్టం అనేటువంటి వాస్తవాన్ని ప్రజలకు మనం వివరించాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరిక చేయాలి. మీరు ఇష్టమైనట్టు చేయడానికి లేదు, ఈ ప్రతిష్టాత్మకమైన ఉక్కు కర్మాగారాన్ని కాపాడండి, విస్తరించండి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచండి అనే పోరాటము ముఖ్యమంత్రిగా జగన్ కావచ్చు, ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా బీజేపీ పార్టీ అధికార పార్టీ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆ పార్టీ నాయకులకు చాలా పెద్ద బాధ్యత ఉంది. పవన్ కళ్యాణ్ ఇట్లాంటి వాళ్ళు నోరెత్తకపోతే ఉపయోగం లేదమ్మా. చంద్రబాబు మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ మాట్లాడి, జగన్, చంద్రబాబు వీళ్ళ అనేది కాదు, అందరూ కూడా సమైక్యంగా మన రాష్ట్ర ప్రజల వాణిని, ప్రజావాణిని వినిపించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెట్టండి. ఏదైనా సరే గట్టి పోరాటం, ప్రతిఘటన ఉంటే తప్ప నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగిరాదు. ఎస్, మనతో పాటు సిపిఎం రాష్ట్ర నాయకురాలు రమాదేవి గారు యాడ్ అయ్యారు. నమస్కారం అండి రమాదేవి గారు. అన్మ్యూట్ చేయండి, కాస్త అన్మ్యూట్ చేయండి. రమాదేవి గారు అన్మ్యూట్ చేయండి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కేంద్రం నిర్ణయం వచ్చిన వెంటనే విశాఖ నార్త్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. అప్పట్లో అంటే అంత పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అవుతారు అని అనుకున్నారు, కానీ టీడీపీ నుంచి ఒకరు రాజీనామా చేశారు. దాని తర్వాత కూడా పెద్ద ఎత్తున ఎక్కడ కనిపించలేదు. అట్ ద సేమ్ టైం అందరూ లేఖలు రాయడం, సజెషన్స్ ఇవ్వడం, వ్యతిరేకతను చాలా గట్టిగా చూపించలేకపోతున్నాయి పొలిటికల్ పార్టీస్ కానీ లీడర్స్ కానీ అన్నదానికి మీరేం చెప్తారు మ్యామ్? అంటే గంటా శ్రీనివాసరావు గారు అప్పుడు రాజీనామా చేశారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్. అయితే యాజిటేషన్ లోకి రావడంలో అందరూ ముందుకొచ్చి యాజిటేషన్ చేయడంలో వెనకబడతారన్నమాట. వైసీపీ ఇన్ ప్రిన్సిపల్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్థానికంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ చేస్తామని చెప్తున్నారు.
అలాగే గంటా శ్రీనివాసరావు గారిని ఇతర తెలుగుదేశం నాయకులు గాని చెప్తున్నారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ నేను బీజేపీ వాళ్ళతో మాట్లాడతాను, దీన్ని ఆపేస్తాను అని చెప్తున్నారు. అంటే మాటలతో, అంటే వాళ్ళు మొత్తం గట్టిగా అంటే నిర్ణయం తీసుకున్న తర్వాత జస్ట్ మాట్లాడితే లేఖలు ఇస్తే సొల్యూషన్ దొరుకుతుందా? ఎస్, యాక్చువల్గా వాళ్ళు మాటల వరకు పరిమితం చేసి ప్రజల్ని తప్పుదారి పట్టించి మోసగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. వాస్తవంగా సిన్సియర్ గా ఫైట్ చేస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ప్రధానంగా, ట్రేడ్ యూనియన్స్ ప్రధానంగా ఫైట్ చేస్తా ఉన్నాయి. అఫ్ కోర్స్ వామపక్ష పార్టీలు మొదటి నుంచి పబ్లిక్ రంగము, ప్రైవేట్ రంగం అనేవి ఆరోగ్యకరమైన వాతావరణంలో నడవాలి అంటే మౌలిక సదుపాయాల్లో పబ్లిక్ రంగం పై చేయిగా ఉండాలి, అప్పుడు మాత్రమే ప్రైవేట్ రంగాన్ని కూడా ప్రాపర్ గా నడిపించడం సాధ్యమవుతుంది అనేటటువంటి కాన్సెప్ట్ ఉంది. ఆ మేరకు మనం పబ్లిక్ రంగంలోనే ఈవెన్ కడప స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ రంగంలో పెడతామంటే కాదు, అది పబ్లిక్ రంగంలో పెట్టడం అనేది ఉపయోగపడుతుంది అనేది సిపిఎం తమ వాయిస్ గా చెప్తా ఉంది. సో మనం కొట్లాడి సాధించుకునేటువంటి స్టీల్ ప్లాంట్ మన రాష్ట్రానికి ఎంత ఉపయోగపడింది అనేది అందరికీ ప్రాక్టికల్ గా అనుభవమే. ఈరోజు ఉత్తరాంధ్రలో ఎంతో కొంత ఉద్యోగ కల్పన జరిగింది అని చెప్పేసి అంటే బికాస్ ఆఫ్ స్టీల్ ప్లాంట్. స్టీల్ ప్లాంట్ లో ప్రత్యక్షంగా ఉద్యోగాలు మాత్రమే కాదు, పరోక్షంగా దాని మీద ఆధారపడినటువంటి అనేక ఆక్సిలరీస్ రావడం, అలాగే విశాఖ సహజమైనటువంటి పోర్ట్ ఉండడము, దాంతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు బిహెచ్ఎల్ కానీ ఇట్లాంటివి డాక్యార్డ్ లాంటివి కానీ ఇవన్నీ ఉండడం అనేటటువంటిది వైజాగ్ గ్రోయింగ్ సిటీగా మనం చూస్తున్నాం. హైదరాబాద్ తర్వాత విశాఖపట్నం మాత్రమే ఎదుగున్నటువంటి నగరం. మనకి ఆంధ్ర రాష్ట్రంలో విడిపోయేటప్పుడు విశాఖపట్నం ఉందని చెప్పేసి మనందరం ఎంతో కొంత సంతోషించాం. అలాంటి విశాఖపట్నం అభివృద్ధికి, ఉత్తరాంధ్ర అభివృద్ధికి కానీ రాష్ట్ర వ్యాపిత అభివృద్ధికి కానీ కీలకమైనటువంటిది వన్స్ ప్రైవేట్ రంగానికి వెళ్ళిపోతే ఏమవుతుంది, అది అదానీ ఆస్తుల్లోనో అంబానీ ఆస్తుల్లోనో ఓ మొక్కగా అయిపోతుంది. వాళ్ళ లాభాల కోసం ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము. యాక్చువల్ గా జీడిపి పెరుగుతా ఉన్న దేశంలో ఉన్నటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడం లేదనేటటువంటిది మనం చూస్తున్నాం. పేదల మధ్య పెద్దల మధ్య ఆర్థిక అంతరాలు చాలా పెరుగుతున్నాయని చెప్పేసి చూస్తున్నాం. ఆ క్రమంలో స్టీల్ ప్లాంట్ లో కూడా రేపు ప్రైవేటీకరణ అయితే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకి నామాత్రమైనటువంటి వేతనాలు ఇవ్వడమే కాకుండా ఉద్యోగులందరినీ తొలగించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇదేదో ఒక ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం మాత్రమే కాదు, మన దేశంలో ఉన్నటువంటి పాపులేషన్ లో ఒక గణనీయమైనటువంటి భాగము వాళ్ళు బ్రతకడానికి, గౌరవప్రదంగా బ్రతకడానికి వీలైనటువంటి జీతాలు పొందగలిగితే అది మొత్తం హోల్ మార్కెట్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మొత్తం ఆర్థికాభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. ఆ రీత్యా ఇట్స్ ఎ స్ట్రాటజిక్ ప్లాంట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇంత స్ట్రాటజిక్ ప్లాంట్ కూడా వీళ్ళు మేము అంటే కంటి తుడుపు చర్య అనమాట. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని పోరాడి సాధించుకున్నాం అనేటటువంటి ఒక సెంటిమెంట్ ఉంది కనుక కంటి తుడుపుగా మేమందరం మద్దతు ఇస్తున్నామని చెప్పేసి చెప్తూనే వీళ్ళందరూ కూడా ఈ క్యాపిటలిస్టులకు వత్తాసు పలుకుతున్నారు. కాబట్టి మీకు గుర్తుండి ఉంటుంది, మన రాష్ట్రంలో ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి ఆయన అంబానీ స్నేహితుడు. ఎలా వచ్చారు? అంతకుముందు ఈవెన్ టీడీపీ గవర్నమెంట్ కూడా ఆ రకంగానే రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి? మన రాష్ట్రంతో వాళ్ళకి ఏం అవసరం ఉన్నది అని చెప్పేసి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులను ఎలా కొనుగోలు చేయాలి అనే దానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికి టీడీపీ, వైసీపీ, కొత్త పార్టీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా దోహదపడడం ద్వారా దానికి మరణ శాసనం రాసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే మనందరం గుర్తించాల్సింది, గమనించాల్సింది ఏమిటి అని చెప్పేసి అంటే ప్రజలు పెద్ద ఎత్తున ఈరోజు వీధుల్లోకి రాకపోవడానికి సంసిద్ధపడకపోవచ్చు, కానీ మనందరం ఆందోళన పడుతున్నాం. యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో యూత్ ఈరోజు ఎంప్లాయ్మెంట్ లేక ఆందోళన పడుతున్నారు. ఇవాళ జగన్ గవర్నమెంట్ డిఎస్సి ప్రకటిస్తే ఈ డిఎస్సి సరైంది కాదు అని చెప్పేసి యాజిటేట్ చేయడంలో యూత్ ముందుకు వస్తున్నటువంటి క్రమం చూస్తున్నాము. ఈ యూత్ కి ఎంప్లాయ్మెంట్ కావాలి అనేది ఈవెన్ తల్లిదండ్రులు కూడా ఆకాంక్షిస్తున్నారు. ఇలాంటి నేపథ్యాన్ని మనం చూసుకున్నట్లయితే వన్స్ ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ ని మనం పోగొట్టుకుంటే మరింత అన్యాయంగా ఈ ఉద్యోగాలు కూడా పోతాయి అనేటటువంటిది గమనం ఉంది. అయితే అనేక కారణాలు రీత్యా ప్రజలందరూ ప్రత్యక్షంగా యాజిటేషన్ లోకి రాకపోవడం ఒక వీక్నెస్ గా పరిగణిస్తా ఉన్నాయి ఈ పార్టీలన్నీ. మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఇవాళ ఢిల్లీ దాకా వెళ్లి రైతులు ఉద్యమిస్తారు. అంటే ఎలక్షన్స్ ముందు పార్టీస్ కి ఇది ఒక అస్త్రంగా మారే ఛాన్స్ ఉంటుందమ్మా? ఎలక్షన్స్ కి ముందు విశాఖ ప్రైవేటీకరణ అనేది ఒక అంశంగా మారే ఛాన్స్ ఉంటుందా? ఒక అస్త్రంగా డెఫినెట్ గా మారుతుంది. రేపు స్పష్టంగా ప్రకటించకపోతే ఈ తెలుగుదేశం ఇవాళ వైసీపీ అధికారంలో ఉంది,
వైసీపీ వ్యవహారం మీద ఇప్పటికీ ప్రజలు చూశారు, ఇదేదో నోటిమాటిగా ఉందని. టీడీపీ కూడా అలాగే ఉందనేటటువంటి అనుమానం ఉన్నప్పటికీ ఇంకా ఎక్కడో హోప్స్ కొంతమందిలోనైనా ఉన్నాయి. ఈరోజు టీడీపీ కాదు, వైసీపీ కాదు, ఇంకా ఎవరైతే స్టీల్ ప్లాంట్ ప్రొటెక్షన్ కోసం గట్టిగా నిలబడతారో అలాంటి వాళ్ళ తరఫునే నిలబడాలనేటటువంటి వైపు కూడా ఓటర్స్ మొగ్గడానికి, ప్రజలు మొగ్గడానికి ఒక ప్రధానమైనటువంటి అంశంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ మారుతుంది. రైట్, ఓకే. శ్రీనివాస్ చౌదరి గారు కన్క్లూడ్ చేయరా? మొదట టైం లేదు, కన్క్లూడ్ చేసేయండి. స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు, దాన్ని ఎవరు తోచుకోవడానికైనా ఎవరు వచ్చినా వ్యతిరేకించాల్సిన బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఉంది. మేము చెప్తున్నాం, అజెండాలు పక్కన పెడతాం, పోరాటానికి సిద్ధం. అన్ని రాజకీయ పార్టీలు మేము ఓట్ అవుతాం. జగన్మోహన్ రెడ్డి చేయగలిగితే చేయమనండి, లేదంటే మేమే కొంటామని చెప్పాం, మేమే కొని జాతికి అంకితం చేస్తామని చెప్పి మా లోకేష్ గారు చెప్పేశారు. దానికి కట్టుబడి ఉన్నాం. రాష్ట్రంలో ఒక కూడా ఒకవేళ వస్తే అనేది లోకేష్ చెప్పడం. ఓకే అండి, శ్రీనివాస్ చౌదరి గారు. వేణుగోపాల్ గారు మీరు కూడా కన్క్లూడ్ చేసేయండి. కన్క్లూడ్ ప్లీజ్. చెప్పిందమ్మా, మీకు అర్థం కాకపోతే రాష్ట్రంలో మేమే కొని కానీ క్లియర్ కట్ గా ఈ స్టీల్ ప్లాంట్ అమ్ముడు పోదు, ఇది రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వంలో ఉంటుంది అనే దమ్ముతో ప్రకటన చేయమనండి. మేం కొంటామంటే నారా లోకేష్ కొనడం కాదు, స్టేట్ గవర్నమెంట్ కొంటుందని స్పష్టంగా ప్రకటన చేయమనండి. అసలు అమ్మడానికి మీరెవరని బీజేపీని అడగమనండి. ఆ సత్తా లేకుండా బీజేపీతో వెళ్ళి చేతులు కలిపి మేము అడుగుతామని అక్కడ రేపు చేతులు కట్టుకుని ఏదైనా వైజాగ్ లో ప్రజల నమ్మకాన్ని పొందాలి అని చెప్పి అంటే మీరు ఇప్పుడు చెప్పిన తర్వాత స్టేట్మెంట్స్ ఆ రకంగా వస్తేనే ప్రజలు కానీ ఆ ఉద్యోగులు కానీ ఎవరైనా కానీ మొగ్గు చూపే అంశం ఉంటుంది. అంటే మేము కొనడం కాదు, స్టేట్ గవర్నమెంట్ కొంటుంది, కేంద్ర ప్రభుత్వానికి కొననీయం అనేది చెప్పడం అనేది. ఓకే, రైట్. బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు నిలబెడతాము. ఓకే, ఓకే అండి. రమాదేవి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, ఓకే అండి. వేణుగోపాల్ గారు రైట్. వేణుగోపాల్ గారు మీరు కన్క్లూడ్ చేయండి. అధికార పక్షం వచ్చాక మీరేం చేస్తారు? చేతులు పెట్టుకొని నిలబడతారు, 4 ఏళ్ళు నిలబడినట్టు. ఓకే, ఓకే. రమాదేవి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, టైం ప్లీజ్ వెయిట్. వేణుగోపాల్ గారు కన్క్లూడ్ చేయండి. ప్లాన్స్ వేస్తున్నారు, రోడ్డు మీదకి రండి సార్, రోడ్డు మీదకి రండి. రైట్, రోడ్డు మీదకి రాకుండా మీరు బీజేపీని అడగకుండా ఏం చేయలేదు. రైట్, ఓకే అండి. థ్యాంక్ యూ అండి. రమాదేవి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, వేణుగోపాల్ గారు, దామోదర్ ప్రసాద్ గారు, ఆదినారాయణ గారు మీ టైంని కేటాయించి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తానికి ఇది కేవలం లేఖలతోని మాటలతోని సొల్యూషన్ దొరికే అంశం కాదు. పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలి, పార్టీలకు అతీతంగా కూడా పాల్గొనాలి, పార్టీలకు అతీతంగా మీటింగ్స్ కండక్ట్ చేయాలి, విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణను ఆపాలి అంటూ కూడా అందరూ చెప్తున్నమాట. ఇది వాళ్ళ మీడియా డిబేట్. న్యూస్ అప్డేట్స్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.